మోడీ దెబ్బతినేశాడు, భారతీయ జనతా పార్టీ వణికిపోయింది, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, ఇక మోడీ దిగిపోవడమే ఖాయం. సరే, ఇది గత 12 సంవత్సరాల నుంచి ఆశపడేవాళ్ళు, ఆవేశపడేవాళ్ళు, ఆందోళన చెందేవాళ్ళు సహజంగా వచ్చేటటువంటి. ఇంకోటి, బీజేపీ ఏం శాశ్వతం కాదు, నరేంద్ర మోడీ ఏం శాశ్వతం కాదు. జవహర్లాల్ నెహ్రూ ఏమైనా శాశ్వతంగా ఉన్నాడా, ఇందిరాగాంధీ ఏమైనా శాశ్వతంగా ఉందా, రాజీవ్ గాంధీ ఏమైనా శాశ్వతంగా ఉన్నాడా, లేకపోతే మన్మోహన్ సింగ్ ఏమైనా శాశ్వతంగా ఉన్నాడా? రాజకీయాల్లో గెలుపోవటములు ఖాయం. ఇక శాశ్వతంగా వాళ్ళే అధికారంలో ఉంటారనేటటువంటిది అమాయకత్వం. అది మహామహులకే సాధ్యం కాదు. కాబట్టి మోడీ గెలవచ్చు, ఓడచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవచ్చు, ఓడచ్చు. కానీ అసలు రాజకీయ తంత్రం అన్నటువంటిది అర్థం చేసుకోకపోతే ఎవరి అమాయకత్వం వాళ్ళదే. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం కాంగ్రెస్కి అర్థం కాకపోతే ఆ అమాయకత్వమే కాంగ్రెస్ పార్టీని, లేదా ఆ తెలివి తక్కువతనమే కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఇప్పటిదాకా తీసుకొచ్చింది అనేది చూసుకోవాలి. వరుసగా 3 టర్మ్స్ 100 లోపుకి ఉన్నటువంటి చరిత్ర గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఉందా? దాని జీవితంలో 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. 100 సంవత్సరాల్లో వరుసగా 2 సార్లు ప్రతిపక్ష స్థానం కూడా లేనటువంటి స్థితి. మొన్నటిసారి ప్రతిపక్ష స్థానం అన్నా దక్కింది, అది కూడా 100వ సీటు రాలేదు, 99 దగ్గర ఆగిపోయింది. దాన్నే గొప్పగా చెప్పుకోవాల్సిన కర్మ బట్టి ఎక్కడ జరిగింది లాజిక్ అంటే, కాంగ్రెస్ తనంతట తాను తెచ్చుకున్నటువంటి దరిద్రం బీజేపీని దెబ్బకొట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీని లేపింది. ఆ రోజున ఎవరైతే అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టి పార్టీ పెట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం తీసుకోవడానికి ఢిల్లీకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గుర్తుందా? 31 స్థానాలు ఢిల్లీలో బీజేపీ ఉంటే వాళ్ళకి 2 స్థానాలు తగ్గి ఆ రోజున అధికారంలోకి రావడానికి ఆగితే ఎందుకులే అనేసి ఆ టైంలో 27 స్థానాలు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చింది. పర్యవసానం ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ శాశ్వత విముక్తి సాధించేసింది. 3 టర్మ్లు కేజ్రీవాల్, 4వ టర్మ్ భారతీయ జనతా పార్టీ. అంటే 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం లేకుండా పోయింది. అట్లాగే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టడానికి సమాజ్వాదీ పార్టీని తీసుకొచ్చి పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. పర్యవసానం ఏమైంది? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు కూడా గెలవలేనటువంటి పరిస్థితి పార్లమెంట్కి. అది ఎన్నాళ్ళ నుంచి? 25 సంవత్సరాల నుంచి. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి, ఇవన్నీ చెప్పుకుంటే చాలా రాష్ట్రాలు అవుతాయి, అవి పక్కన పెడితే ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డే అని గర్వంగా చెప్పుకున్నట్టుంది ఇది. కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా ఆ డీల్ మరి 35 రోజుల పాటు 36 రోజుల పాటు వాళ్ళు చేశారు. రాహుల్ గాంధీ వెళ్ళి ఏమైనా మద్దతు ప్రకటించాడా? రాహుల్ గాంధీ వెళ్ళి ఏమైనా జంతర్ మంతర్ దగ్గర నుంచి ఉన్నాడా? వాళ్ళు ఏమైనా పిలిచారా? పోనీ లేదు. చివరికి 20వ తారీఖు ఉద్యమం జరిగిన తర్వాత క్రెడిట్ వాళ్ళకి వెళ్తుందన్నప్పుడు ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నించాడు ఆయన. ప్రధానమంత్రి ఇంటి ముందును కాసేపు ధర్నా చేసి 3 గంటల పాటు జనాలందరిని వచ్చేయమన్నాడు దేశవ్యాప్తంగా. ఎవడన్నా గదిలేడా? ఏ నాయకుడు? కనీసం కాంగ్రెస్ వాళ్ళన్నా గదిలేరా? ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళన్నా గదిలేరా? చివరికి ఆ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని నమ్మలా. ఓ 4-5 స్టూడెంట్స్ని, అది కూడా ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ ఆడపిల్లల వెనకాల నుంచో పెట్టుకుని వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీ. అంటే ఆ యువతరం నమ్మినట్ట కాంగ్రెస్ పార్టీని, ఇదే జయంతి నమ్మినట్ట కాంగ్రెస్ పార్టీని. అదే సందర్భంలో నిన్న అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంకేముంది, మోడీని దించినటువంటి రాహుల్ గాంధీ, ఇక ఇది ధర్మేంద్ర ప్రధాన్ని దించిన రాహుల్ గాంధీ రేపు పొద్దున మోడీని కూడా దించైపోతున్నారు అని చెప్పేసి మీసం మెలేస్తున్న ఫోటో. ఇంతకీ అందులో కనీసం నిన్నైనా రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు ఎవడన్నా కాక్రోచ్ జనతా పార్టీ? ఇంకోటి, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు ఎట్ట పుట్టుకొచ్చినాయో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్ట పుట్టుకొచ్చిందో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొస్తాయి. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకమే. సమాజ్వాదీ ఏమన్నా బీజేపీకి అనుకూలమా? ఆర్జేడీ ఏమన్నా బీజేపీకి అనుకూలమా? శివసేన ఉద్ధవ్ ఠాకరే ఏమన్నా బీజేపీకి అనుకూలమా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నా బీజేపీకి అనుకూలం? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏమన్నా బీజేపీకి బీజేపీ వ్యతిరేక శక్తి, ఇంకొక శక్తి పుట్టుకొచ్చింది.
బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకీకృతం చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా కొత్త పక్షాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు క్రిందటిసారి ఎందుకని అవ్వలేదు? రాహుల్ గాంధీ కాదు నాకు కావాలి ప్రధానమంత్రి అని, మమతా బెనర్జీ నాకు కావాలి ప్రధానమంత్రి అని, కేజ్రీవాల్ ఇట్లాగా. అంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనుకుని తనకి ప్రత్యామ్నాయ శక్తుల్ని తయారు చేసుకుంటుంది కాంగ్రెస్. అది గ్రహించలేకపోతుంది.